వెల్కమ్ టు వీధి నిజం టీవీ. ఇది పక్కా తెలంగాణ ప్రజల గొంతుక. నమస్కారం, మీరు చూస్తున్నది విధి నిజం టీవీ. రామాయంపేటలో జాతీయ రహదారి బైపాస్ నిర్మాణం తీవ్ర వివాదంగా మారింది. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు కేంద్రం మంజూరు చేసిన హైవే పనులు వేగంగా సాగుతుండగా రామాయంపేట బైపాస్ మాత్రం రైతుల నష్టపరిహారం సమస్యతో నిలిచిపోయింది. 2013 భూ స్వాధీనం చట్టం ప్రకారం మార్కెట్ రేటు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మెదక్ నుంచి ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రామాయంపేట పట్టణానికి సంబంధించిన బైపాస్ రోడ్ నిర్మాణానికి సర్వేలు పూర్తయ్యాయి. అయితే ఈ బైపాస్ కారణంగా అనేక మంది రైతులు సాగు భూములు కోల్పోతున్నారు. సరైన పరిహారం చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రైతులు పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన హామీ రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. 2013లో అమల్లోకి వచ్చిన భూ స్వాధీనం చట్టం ప్రకారం సెక్షన్ 26 కింద మార్కెట్ రేటు ప్రకారం పూర్తి పరిహారం చెల్లించాల్సిందేనని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అభివృద్ధికి రైతులు వ్యతిరేకం కాదని, కానీ తమ భూములకు న్యాయం కావాలని వారు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమం మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రామాయంపేట బైపాస్ వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతుంది. రైతులకు న్యాయం జరుగుతుందా లేక ఆందోళనలు ముందుకు వెళ్తాయా అన్నది వేచి చూడాల్సిందే. రామాయంపేట బైపాస్ రోడ్లో ఏదైతే భూములు కోల్పోయినారో రైతులు వాళ్ళు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వం ఏదైతే 10-12 లక్షలు ఇచ్చి వాళ్ళ భూములను లాక్కోవాలని చూస్తున్నారో అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2-3 కోట్లు విలువ చేసే ఈ భూములను 10-12 లక్షలు ఇచ్చి అన్నదాతల దగ్గర నుంచి లాక్కోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఇది మోసపూరితం. మేము ఒకటే భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎల్కతుర్తి మెదక్ సంబంధించిన హైవే శాంక్షన్ చేసింది, దాని నిధులు కూడా వచ్చినాయి. ఆ రోడ్డు కూడా పూర్తి కావచ్చింది. రామాయంపేట బైపాస్ రోడ్డు ఆగిపోయింది, సంవత్సర కాలం నుంచి ఆగిపోయింది. రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు. రైతుల యొక్క ఆవేదనను కలెక్టర్ దృష్టికి, ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. గతంలో నేషనల్ హైవే దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఏదైతే రోడ్డు వేయడానికి, నేషనల్ హైవే వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, ఆ భూసేకరణకు సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్మోహమాటంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కలెక్టర్ను కలిసి, ఎంఆర్ఓను కలిసి అందరికి వినతి పత్రాలు ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుంది, మా భూములు కోల్పోతున్నాం, మాకు చేసుకోవడానికి భూమి లేదు, ఉండడానికి ఏమీ లేదు, దయచేసి 2-3 కోట్ల వాళ్ళకే భూమికి 10-12 లక్షలు ఇస్తే ఇది అన్యాయం అని చెప్పేసి చాలాసార్లు కూడా మొరపెట్టుకోవడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యేని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు స్థానిక ఎమ్మెల్యే, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మీ కన్సర్న్ మినిస్టర్ ద్వారా, మీ ముఖ్యమంత్రి ద్వారా రామాయంపేట బైపాస్కు సంబంధించి 2-3 కోట్ల రూపాయల ఎకరాకు ఉంటుంది. ఈ విషయాన్ని వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నష్టపోయిన రైతులకు వెంటనే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా పరిహారం ఇప్పించడంలో ముందుండాలి. మీరు పరిహారం ఇప్పియాలి. ఎందుకంటే తీవ్రంగా నష్టపోతున్న రైతులకు బాధ్యత వహించవలసింది కూడా మీరే, స్థానిక ఎమ్మెల్యే. మీరు తప్పించుకోవడం, తిరగడం అనేది ఇది భావ్యం కాదు, మంచి పద్ధతి కూడా కాదు. రైతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను విన్నా, రైతులు నాతో చెప్పారు, ఈ స్థానిక ఎమ్మెల్యేను కలవండి, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పినప్పుడు మీరు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు, ఇది నేషనల్ హైవేకి సంబంధించి నేను ఏం చేయలేనని చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నేషనల్ హైవేస్ ఎక్కడ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇస్తుంది, దాన్ని పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకుంటుంది. కానీ అక్కడి నుంచి రోడ్లు వెళ్ళేటప్పుడు ఏదైతే ఉందో ఆ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి, కలెక్టర్తో మాట్లాడాలి, కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేటట్టు చేయాలి. కానీ తప్పించుకొని పోవడం అనేది ఇది బాధ్యతారాహిత్యం, ఇది మంచి పద్ధతి కూడా కాదు. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఒకే మాట చెప్తా ఉంది, పేదలు ఎవరైతే రైతులు కోల్పోతున్న పేద రైతులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా మార్కెట్ రేటు ప్రకారము ఏదైతే 2003 భూసేకరణ చట్టం ఉందో, 26వ సెక్షన్ ఉందో దాని ప్రకారము ఇయ్యమని అడుగుతున్నాం తప్ప ఇంకా మేమేమి గొంతమ్మ కోరికలు కోరుతలేము.
మేము చట్టానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడతలేము. మేము చట్ట పరిధిలో ఉండి మాట్లాడుతున్నాం. 2013 భూసేకరణ చట్టం 26 సెక్షన్ ప్రకారము ఏదైతే మనకు మార్కెట్ రేట్ ఉందో మార్కెట్ రేట్ ప్రకారం మాకు ఇవ్వమని అడుగుతున్నాం. అంతకన్నా మాకు ఎక్కువ అడగడం కూడా అడగడం లేదు. మేము కూడా అడుగుతూ ఉన్నాం. ఈ 2-3 రోజులలో కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేయాలి. ఆ భూములకు సంబంధించిన సర్వే చేయాలి. ఆ భూముల్లో ఎంతమంది కోల్పోతున్నారు, కోల్పోయే రైతులకు మార్కెట్ రేట్ ఏముంది, దాని ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి. చెల్లించినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో రామాయంపేట ప్రజలు రైతుల పక్షాన నిలబడతారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా రైతుల పక్షాన నిలబడతారు. రామాయణపేట ప్రజలను కూడా అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మీరు చేసే ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ రైతులకు చేసే అన్యాయాన్ని అందరినీ రోడ్డు మీద నిలబెట్టి మిమ్మల్ని ప్రశ్నించే రోజు దగ్గరనే ఉంది. జాగ్రత్త అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, అడుగుతూ ఉంది. మీరు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, మీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, మీ ప్రభుత్వం ఉన్నాక తప్పించుకొని తేడం ఇదేం పద్ధతి ఇది? మీ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి డబ్బులు ఇప్పియాలి, ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి. నీకు రామాయంపేటలో బైపాస్ పోతున్నప్పుడు ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన బాధ్యత, కన్సర్న్ మినిస్టర్ని ఒప్పించాల్సిన బాధ్యత రోహిత్ రావుది. రోహిత్ రావు ఖచ్చితంగా మీరు ముందుండాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పియాలి. మీరు తప్పించుకొని తిరగద్దు దయచేసి. రేపు ఒకవేళ రైతులకు అన్యాయం చేస్తూ లాక్కున్నారంటే భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతుంది. ఆ రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా రైతులకు రావాల్సిన రూపాయి అనా పైసతో సహా వాళ్ళకు మార్కెట్ రేట్ ప్రకారం రావాల్సిన ప్రతి రూపాయిని ఇప్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. మీరు మా ఎమ్మెల్యే, మా రైతులకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు సానుకూలంగా స్పందించాలి, వారి కోసం కష్టపడాలి, వారికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై.